నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మాత్రం మోగింది. కానీ చాలా ప్రాంతాలలో బెదిరింపులు, మరొక వైపు యునామినస్ అనేటువంటి పదాలను అయితే వింటా ఉన్నాం. అసలు ఇది కరెక్టేనా అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మారావు రెడ్డి గారు ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నారు మీరు 3 దఫాలుగా ఎలక్షన్స్ పెట్టడానికి అయితే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. కానీ చాలా వరకు బెదిరింపులకు సంబంధించినటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా యునామినస్ అనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. ఇది కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు మన వ్యవస్థ ఇది 3 అంచెల వ్యవస్థ అంటారు. అంటే 3 టైర్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మొదలు ఒకటి ఢిల్లీలో పార్లమెంట్ ఉంటుంది, రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది, గ్రామ స్థాయి లోపల గ్రామ పంచాయతీ ఉంటుంది. అయితే సామాన్య మానవుడికి రోజు పనికి వచ్చేది గ్రామ పంచాయతీ. ఢిల్లీలో పార్లమెంట్తో పెద్ద పని ఉండదు, రాష్ట్రంలో కూడా అసెంబ్లీతో పెద్ద పని ఉండదు. అయితే ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ప్రజలకు ఎందుకు ముఖ్యమంటే వాళ్ళకు ఏది అవసరం పడ్డా డ్రైనేజే కావచ్చు, రోడే కావచ్చు, పార్కే కావచ్చు, ఇవన్నిటికి కూడా మంచినీళ్ళకే కావచ్చు, ఇవన్నిటికీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటుంది. అదే కాక ఆయన మన ఇంట్లో ఊర్లో ఉంటాడు కాబట్టి ఇంటి ముందు ఉన్నట్టుగా ఉంటుంది. ఏ సమస్య అయినా ఆయన దగ్గరికి పోతాము, ఆయన దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత ప్రాముఖ్యం ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు ఏం చేసినారంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి చేయాలి. కానీ ఇప్పుడు 7 ఏళ్ళు అయిపోయింది. ఒక 2 సంవత్సరాల నుంచి ఈ సర్వే ఆ సర్వే అది ఇది అనుకుంటా కాలం గడిపినారు. చివరకు కోర్టు నుంచి మీరు ఎన్నికలు నిర్వహించండి అన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే ఈ ఎన్నికలు అన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నాయి నాన్ పార్టీ బేసిస్ మీద ఉంటాయంటే పార్టీలకు సంబంధం ఉండదు. కానీ జరిగేది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 3 ఇంపార్టెంట్ పార్టీలు తమ అభ్యర్థులను ఆల్రెడీ ఇచ్చేసుకున్నారు. పార్టీ బేసిస్నే జరుగుతుంది కానీ పేరుకు నాన్ పార్టీ బేసిస్ అన్నారు. ఇంకోటి ఇక్కడ తప్పెక్కడ జరుగుతుందంటే 3 విడతలుగా పోలింగ్ అవుతూ ఉన్నది. 11, 14, 17. అయితే 11 నాడు పోలింగ్ కాగానే దాన్ని కౌంటింగ్ చేసి అప్పుడే రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. చేయగానే ఏ పార్టీకి ఎన్ని వచ్చినా ఏర్పడుతుంది. అది 14th నాడు జరిగే ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది, 17th నాడు జరిగే ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే గ్రామాల లోపల ఏదైతే ఓపెన్ కేటగిరీ ఉందో జనరల్ కేటగిరీ లోపల డబ్బున్న వాళ్ళు పెద్ద ఎత్తున మేము పోస్టులు కొంటామని చెప్తా ఉన్నారు. చాలా జిల్లాల లోపల గ్రామ అభివృద్ధి కమిటీ అని ఒకటి సెపరేట్గా తయారైనారు. పల్లెల్లో అంతా ఒక గ్రూప్గా తయారైపోయి వాళ్ళు నిర్ణయిస్తున్నారు సర్పంచ్లు ఎవరు ఉండాలని చెప్పి. వాళ్ళ చేతిలో ఉండే సర్పంచ్ కావాలా, దానికోసమని ఆక్షన్స్ పెడతా ఉన్నారు. సిగ్గుచేటు గ్రామాల్లో ఆక్షన్ పెట్టి కొన్ని సందర్భాల్లో 50 లక్షలు, ₹1 కోటి దాకా పోతున్నదని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ ఆపలేకపోతుంది. మొన్న ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినారు. ఏమనంటే ఆయనతో స్టేట్మెంట్ తీసుకోండి, నేను ఎటువంటి ఆక్షన్లో పాల్గొనలేదు, విల్లింగ్గా వచ్చినానని. ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు గ్రామాల లోపల ప్రజలు ఆలోచించాలా, ముఖ్యంగా పేదవాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఛాన్స్ రావాలి. అంతేగాని పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, సర్పంచులు అయితే వాళ్ళు చేసేది ఏముండదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 50 లక్షలు పెట్టి సర్పంచ్ పోస్ట్ కొనుక్కుంటే ఆయన ఏం సేవ చేస్తాడు? ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎప్పుడు తిందామనే ఉంటుంది. ప్రజలు ఎవరన్నా పోయి మాకు ఇది అవసరం ఉందంటే నేను పోస్టు కొనుక్కున్నాను, నువ్వేం నాకు ఓటేయలేదని. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రెషర్ చేస్తూ ఉన్నారు. 3, 4 నామినేషన్ ఫైల్ చేస్తే నయాన్నో భయాన్నో ప్రలోభాలకు గురి చేసో డబ్బులు ఇచ్చో అంతా చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు 130 వరకు అన్అపోజ్డ్ వచ్చినాయన్నారు. రేపు సాయంత్రానికి ఏర్పడుతుంది ఫస్ట్ ఫేజ్ లోపల ఎంతమంది అన్అపోజ్డ్ వస్తారని. ఈ అన్అపోజ్డ్ మేము ఎలక్షన్ కమిషన్ కోరేది ఏంటంటే ఇప్పుడే డిక్లేర్ చేయకండి, ఎంక్వైరీ చేయండి. ఆ గ్రామం లోపల ఏదైనా బలవంతంగా చేసి ఎవరు ఫైల్ చేయకుండా ఒకే వ్యక్తి నామినేషన్. మీరు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కాకపోతే లీగల్గా ఏమైనా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి వెళ్ళి పోవడానికి సిద్ధపడతా ఉన్నారా? ఎందుకంటే ఈ 130 అనే కాదు, ఇంకా పెరగచ్చు అని కూడా అంటూ ఉన్నారు. దాదాపుగా 119 నియోజకవర్గాలలో 75 నుంచి 80 నియోజకవర్గాలలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలలో కూడా ఆయా ఎమ్మెల్యేలు యునామినస్ కోసమే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంఖ్య పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రాంతాలలో ఎలక్షన్స్ రద్దు చేయాలనో లేకపోతే ఎలక్షన్స్ పెట్టే విధంగా చొరవ చూసుకోవాలనో ఏదైనా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కొట్లాడబోతా ఉందా? లేదు, ఎలక్షన్స్ మీద కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోవు. తర్వాత ఎఫెక్టెడ్ పార్టీ వస్తే తీసుకుంటారు. ఇప్పుడు నేను అక్కడ కాంటెస్ట్ చేసి ఓడిపోయి అక్కడ తప్పులు జరిగి ఉంటే నేను కోర్టుకు పోవచ్చు. కానీ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నికల మీద కోర్టుకు పోరాదు. కోర్టుకు పోయినా కానీ గవర్నమెంట్ కోర్టు దాన్ని ఒప్పుకోదు. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఏమైనా ఎలక్షన్ కమిషన్కి అయినా మీరు ఏమైనా లెటర్ రాయబోతా ఉన్నారు? ఇస్తున్నాం. ఏమనంటే ఇట్లా
ఈ యొక్క ఏదైతే యునానమస్ ఇవి అంటున్నారో అది కౌంట్ చేయకండి. ఒక వారం తర్వాత ఊర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి నిజంగానే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన యునానమస్గా ప్రజలు ఒప్పుకున్నారంటే బాగుంటుంది. అంతేకాని డబ్బుకో ప్రలోభాలకు లోబడో చేసేటోళ్ళను ఇచ్చేయొద్దని మేము అంటే ఒకటే వచ్చింది మాకు, ఒకటే పోటీదారునికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చింది, అందుకనే నామినేషన్ ఒకటే ఉంది కాబట్టి మేము ప్రకటిస్తున్నామని కూడా చెప్పడానికి అవకాశం ఉంది కదా ఎలక్షన్ కమిషన్. చెప్పచ్చు, బట్ ఇప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ యునానమస్ డబ్బులు ఆక్షన్స్ పెడతాము, భయపెట్టిస్తాము పార్టీ వైజ్. ఇటువంటి పరిస్థితులలో కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని డిక్లేర్ చేస్తే బాగుంటుంది. ఇది పద్మనాభరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదనేటువంటి మాటలు చెప్తున్నాయి. ఇక ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి ఒక పనిని కూడా వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.